G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ వైసీపీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణపై టీడీపీ కార్పొరేటర్ ఘాటు వ్యాఖ్యలు. తమ విజయాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేశారని మండిపడ్డ విడూరి భాస్కర్ రావు. గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలన. మన్సూబుపేటలోని గాయత్రి కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్. రణస్థలం మండలం తిరుపతిపాలెంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హెచ్చర్ల ఎమ్మెల్యే. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన నడుకుడిది ఈశ్వర్రావు. విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయంపై వైసీపీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణపై టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ విజయాన్ని చూసి ఓర్వలేకే విమర్శలు చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో తనకు పార్టీలకు అతీతంగా ఓట్లు వేయడంతో భారీ మెజార్టీ రావడం జరిగిందని, వైసీపీకి జీవీఎంసీలో మెజార్టీ ఉన్నప్పటికీ తనకు మెజార్టీని అందించారని తెలిపారు. గతంలో భారీగా వేల కోట్ల టీడీఆర్ స్కామ్ చేశారని, జీవీఎంసీని ప్రక్షాళన చేసి ప్రజా ప్రయోజన అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. కార్యకర్తలను చూసుకోవడంలోని వాళ్ళ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన కార్పొరేటర్ల సమస్యల్ని ప్రక్షాళన చేయడంలోని కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టే ఈరోజు జీవీఎంసీ యంత్రాంగం, జీవీఎంసీ తాలూకా కౌన్సిల్లో 60 మంది, సుమారుగా 60-65 మంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కనీసం వాళ్ళకి 20 నుంచి 22 మాత్రమే వాళ్ళకు ఓటేసి మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు నన్ను, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కూడా నన్ను ఆశీర్వదించి ఇంత అఖండమైన మెజార్టీ ఇచ్చారు అంటే ఒక సమస్య మీద సమర్థవంతంగా పని చేస్తానని, ఆ పనిని శుభ్రంగా అర్థం చేసుకుని దాన్ని ప్రక్షాళన చేస్తానని ఒక గట్టి నమ్మకంతో నా సహచార కార్పొరేటర్ సోదరీమణులు, నా సహచార కార్పొరేట్ సోదరులు కూడా ఈరోజు నాకు ఇంత అఖండమైన విజయాన్ని ఇచ్చి వాళ్ళు నన్ను దీవించారని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే అక్రమాలు కాదండి, చాలా దారుణాలు జరిగాయి. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలతోటి కార్పొరేటర్ల తాలూకా మనోభావాలను తాకట్టు పెట్టేసేసి కార్పొరేటర్ల బలాన్ని తీసుకున్నారు. కానీ కార్పొరేటర్ ప్రతినిధులని కనీసం గుర్తింపు లేకుండా ఒక సామంతరావు చెప్పారని చెప్పి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్ స్కామ్ చేయడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలతో జీవీఎంసీ నిధులతో ఉన్న 4,000 రూపాయల బడ్జెట్ని కేవలం ఎంఈవి సత్యనారాయణకి, జీవీకి, సామంతరాజు సుబ్బారెడ్డి చెప్పిన వాళ్ళకి మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. కానీ ఈ జీవీఎంసీకి రెవెన్యూ తెచ్చిపెడుతున్న విశాఖ నగర ప్రజల కోసం ఎక్కడ ఎవ్వరూ కూడా ఒక రోడ్డు కానివ్వండి, ఒక కాలువ కానివ్వండి, ఒక స్ట్రీట్ లైట్ కానివ్వండి, ఎక్కడ కూడా ఈ జీవీఎంసీ రెవెన్యూ తెచ్చిపెడుతున్న ప్రజల కోసం ఏ ఒక్క నాయకుడు పనిచేయలేదు. కాబట్టి అంత వ్యతిరేకత అక్కడ రావడం జరిగింది. అంత మద్దతు వాళ్ళందరికీ అతీతంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ 3 సంవత్సరాల 3 పర్యాయాలు జరిగిన స్టాండింగ్ కౌన్సిల్లో తీర్మానాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు రావడానికి కృషి చేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నానండి. మా పనితీరుతో ఇంకా జీవీఎంసీని, విశాఖ నగరాన్ని ఇంకా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేయడానికి మేము వర్షాల కారణంగా వరి, మినప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 2,000 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి, చందుర్తి తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోలు టౌను, సూరంపేట, లక్ష్మీపురం, అలాగే చందుర్తి, మరి అదేవిధంగా చిన్నజగ్గంపేట, తాడిపత్తి పార్టు ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. సుమారు దగ్గర లేదంటే 1,500 నుంచి 2,000 ఎకరం ఉంటుంది. చందుర్తి ఆ ఏరియా చూసుకుంటే పత్తి చేలు పోయినాయి, చాలా పెట్టుబడి పెట్టారు, మిరప చేలు పోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. అలాగే లక్ష్మీపురం ఇవన్నీ కూడా మిగిలిన కూడా వరిచేరు. అలాగే చిన్నజగంపేట వచ్చేసరికి పుష్కర కాలువ గంటు పడిపోయి అక్కడ పోయింది.
ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 2,000 పైచీలకి ఎకరానికి నష్టం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలంలో కొన్ని గ్రామాలు. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2018లో ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2కి 156 కోట్లు రిలీజ్ చేసి చంద్రబాబు శంకుస్థాపన చేసి టెండర్ అయి పనులు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి నీరు ఎద్దడొస్తే పంటలు ఎండిపోతాయి. శ్రీకాకుళం రూరల్ మండలం మునసపేటలోని గాయత్రి కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఉండే ప్రత్యేకత వేరని అన్నారు. వీటి సాధన కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుందని తెలిపారు. జిల్లాకు చెందిన కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి క్రీడాకారులు సిక్కోలు కీర్తిని జాతీయ స్థాయిలో ఇన్మడింపజేశారని తెలిపారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో పథకం సాధించడం ద్వారా భారతదేశంలోనే సిక్కోలు పేరు మారుమోగించిందని తెలిపారు. క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమంతా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత నీలింశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ రేయమ్మ తల్లి వ్యాయామశాల పెద్దపాడు వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు నక్క వెంకటరమణ గారు, అలాగే కీర్తిశేషులు నిప్పుల రాంబాబు గారి జ్ఞాపకార్థం ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈరోజు మెన్స్ అండ్ ఉమెన్స్ 38, 23rd ఉమెన్స్ పోటీలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ రెఫరీ సూర్యనాథ్ గారు, అలాగే అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి గారు, వరల్డ్ ఛాంపియన్షిప్ 2 సార్లు సిల్వర్ మెడల్ వచ్చింది. మన జిల్లాకి గర్వకారణం. మన పక్కనే ఉన్న ఆమదాల వలస మండలం ఓసవానిపేట నుండి, అంటే మన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, అలాగే గాయత్రి కాలేజ్ డైరెక్టర్ సంయుక్త అమ్మకి, అలాగే ఎక్స్ ఎంపీటీసీ పెద్దపాడు కలగ జగదీశ్ అన్నకి, ఇతర సీనియర్ జిల్లా స్థాయి అసోసియేషన్ అధ్యక్షులు, మెంబర్స్, అలాగే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు, మెంబర్స్ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ యూజ్ చేసినటువంటి క్రీడాకారులకి అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లా స్థాయి క్రీడా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఇక్కడ జరపడం మన అప్పన్న ఆధ్వర్యంలో, ఇప్పిల అప్పన్న ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందదాయకం. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తిరుపతిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్సేన్, సర్పంచ్ ఆగుల రవికుమార్, మాజీ సర్పంచ్ రామునాయుడు, పీసీవీ జగన్నాథం నాయుడు, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, అప్పల సూరి మాస్టర్, రాము మాస్టర్, పచ్చిపాల ఈశ్వరరావు, బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి దుప్పాడ కురియా బాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశాన్ని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే మనకు రాజ్యాంగం కావాలి. అటువంటి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిన మహానుభావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందరూ చెప్తున్నారు అంబేద్కర్ గారు దళిత నాయకుడు అని అందరికీ చెప్తున్నారు. దళిత నాయకుడు అంత మాత్రం కల్లా ఆ పదం వాడకండి. ఇప్పుడు అంబేద్కర్ గారు భారత జాతి పౌరుడు, భారతీయులందరికీ కూడా ఆయన దేవుడు. అంతేగాని ఏ ఒక్క కులానికో ఏ ఒక్క సంఘానికో అతడు మాత్రం పరిమితం చేయకండి. భారతదేశం ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతరత్న బిరుదిచ్చి సత్కరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతరత్న అంటే భారతమాత ముద్దుబిడ్డగా భావించుకోవాలి. అంతేగాని ఏ ఒక్క ప్రాంతానికి కానీ, సంఘానికి కానీ, కులానికి కానీ అతను పరిమితం చేయవద్దు. అతను ఎప్పుడు అలా భావించలేదు. దళితులే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తేవాలి. అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాన్ని అందరినీ కూడా బయటికి తీసుకురావాలని ఆ రోజు రాజ్యాంగంలో ఆయన పెట్టినటువంటి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కానీ అందులో ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి దారిని మనం ఎంతమంది ఆ దారిలో నడుస్తున్నాం అది ఒక్కసారి చూడండి. డాక్టర్ ఈరోజు చాలా మంది పిల్లలు చెప్తుంటే
ఏదో అన్ని ఏరియాలో మాట్లాడతాడు, అతను వెళ్ళిపోతాడు, అతనికి ఏముంది, అతను డబ్బు ఉంది, అతను పిల్లలు చదువుకుంటారు, మనకు డబ్బు లేదు, మేమేం చదువుకుంటామని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంబేద్కర్ గారి దగ్గర కూడా రూపాయి లేదు. నేను పుట్టినప్పుడు కూడా నా దగ్గర రూపాయి లేదు చదువుకోవడానికి. మేము కష్టపడే చదువుకున్నాం. అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఆయన ఒక అనగారికి వర్గాల్లో పుట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒక రాజుగారి కింద చేరి ఈయన ప్రతిభను గుర్తించి ఆ రాజుగారి చదివించి లండన్ పంపించి లా చేపించి ఆ రోజుల్లో ఈరోజు అంటే ఎంత చాకచక్యం, ఎంత మంచితనం, ఎంత గొప్పతనం, ఎంత ఓర్పు, ఎంత పనితనం ఆయనలో ఉన్నాయో ఒకసారి ఆలోచించి. అటువంటి మహనీయుడు అలా సంఘంలో బ్రతకాలి, సంఘంలో ఎలా బ్రతకాలి అని చూపించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోయాం. ఎప్పుడు కూడా మనం ఒకరికి మాత్రం గుర్తుంచుకోండి, మనం అంబేద్కర్ గారి జయంతి రోజు లేకపోతే వర్ధంతి రోజు జేబీమని 4 కేకలేసి మనం వెళ్ళిపోతే మన ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో క్రైస్తవ మైనార్టీలపై మత వివక్షతో కూడిన చట్టాలు దాడులకు వ్యతిరేకంగా విశాఖలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది. క్రైస్తవ మైనార్టీల వివక్ష 1950 ఆర్డర్కు నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ర్యాలీలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య నిర్వాహకులు రెవెరం సుధాకర్ పాల్, రెవరెన్స్ జేమ్స్ కుంపట్ల, రెవెరం ఈశ్వర్ డానియల్, రెవరెన్స్ హానీ జాన్సన్, విశాఖ క్రైస్తవ మత పెద్దలు పాల్గొని సమైక్య చేపట్టిన ర్యాలీకి తమ మద్దతు ప్రకటించారు. 1950 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ క్రైస్తవ మైనార్టీలకు మాత్రమే వర్తించేలా ఉన్న మత స్వతంత్ర నిరోధక చట్టాలకు తెరలేపారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 10, 1950 బ్లాక్ డేగా నిరసన దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నట్లు సమైక్య సభ్యులు వివరించారు. తెలుగు 2 రాష్ట్రాల్లో ఎస్టీ, బీసీ ఇతర కులాల నుండి ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మతం మారిన క్రైస్తవ మైనార్టీలకు కుల నిర్మూలన చేస్తూ అదర్ క్రిస్టియన్ అని కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తూ ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు కల్పించి మత స్వతంత్ర హక్కులకు నిర్బంధం కలిగిస్తూ ఉన్నారని వివరించారు. బ్లాక్ డేగా విశాఖపట్న క్రైస్తవులందరూ కలిసి క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సభ్యులుగా వరుసగా నాకు ఎడంగా ఉన్న రెవరెండ్ జి పాల్ విక్టర్ గారు, రెవరెండ్ హనీ జేమ్స్, అలాగే నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, అలాగే పాల్ సుధాకర్ గారు, డానియల్ ఆర్కేపీ అధ్యక్షులు డానియల్ గారు, ఈశ్వర్ డానియల్ గారు, మన పట్టణానికి మా ఆత్మీయ సంఘానికి నాయకులైన బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు అందరూ కలిసి బ్లాక్ డేని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1950 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ముఖ్యంగా ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు అలాగే కులమన్న వాల్యూ అన్నది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాక్ రూమ్లోంచి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపు సైన్యులకు ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. తదుపరి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి, అనగా షెడ్యూల్ క్యాస్ట్లకే కాదు, షెడ్యూల్ ట్రైబ్, బీసీ ఇతర కులాలకు కూడా ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి కుల నిర్మూలన చేస్తారు. అంటే అదర్ క్రిస్టియన్ ఇస్తున్నారు. వాళ్ళకి సోషల్ స్టేటస్లో క్యాస్ట్ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి విషయాలకు మాత్రమే నిరసన మేము తెలియజేస్తున్నాం. కనుక సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ లేకపోతే మరి ఏ విషయంలో కూడా మాకు తగిన పౌరసత్వం లేదనే ఉద్దేశంతో సాధారణంగా ఇది నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కేంద్రానికి శాసనసభ ద్వారా మనకి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇది దళితులైన వారికి క్యాస్ట్ ఉంచాలి, ఏ మతం మారినా అని చెప్పిన కూడా చేశారు. దానికి అనుగుణంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. నిర్వాహకులతో కలిసి చిన్నగా ఈ పిలుపునిచ్చాం. అశేష జనం వచ్చారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమార్కి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు వండి విందు ఏర్పాటు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అల్లుడికి 100 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా చర్చనీయాంశం అయింది.
కిల్లంపూడి మండలం గోనెడ గ్రామం నుండి జోగంపేట మండలం రామవరం వెళ్లే దారిలో కండి కాలువను ఆనుకొని ఉన్న పొలాలను ఆదివారం జనసేన పార్టీ జోగంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరిశీలించారు. కాలువ పక్కన ఉన్న నీట మునిగిన భూముల్ని పరిశీలించి రైతులకు ధైర్యం తెలిపారు. దిస్లాం పోలవరం కాలువ నుండి ఎక్కువగా కొండి కాల్వకు నీరు రావడం వల్ల ప్రతి ఏటా 400 ఎకరాలకు పైగా పంటలు నీటి మునిగి నష్టం వాటిల్లుతూ ఉందని స్థానిక రైతులు తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ను రైతన్నలు కోరారు. దీనిపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రైతన్నలకు రమేష్ భరోసా ఇచ్చారు. కింద నోటి డ్రైన్ ఒకటి మూసేది రైతు ఎలా ఉంటారు సార్ ఎలా ఉంటారు సార్ పైన కూడా కెమికల్ పడుతుంది. చెరువు నిండిపోయి మన చెడు పైన పుస్తకాలు ఎస్కేప్ గేట్ పెట్టారండి. మాకు ఒక 30 సంవత్సరాల పాటు జరుగుతుందండి ఇది. ఆ గేట్కి వాళ్ళమో డ్రైనేజ్ శుభ్రం చేస్తలేదండి అక్కడ పైది. ఆ చీక ఎస్కేప్ గేట్ వల్ల మాకు ఎక్కువైపోతుందండి. అది తర్వాత దుసలా నీరు కూడా నీరు గట్రా దుసలా నిండక ఆ ప్రాబ్లం లేదు. కానీ పుస్తకాల ఎఫెక్ట్ తగిలిందండి. ఏడు అది తగిలిందండి, దుసలా నీరు కూడా వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు కిందనే లాగుడు లేదండి. కింద పక్కన కాలువ సరి చేయక మధ్య సంవత్సరం కూడా చేతికొచ్చి పట్టుకుపోతుందండి. అనకపల్లి మండలం గొలగం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో తక్షణమే రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు నిర్మించాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పెద్దపాటి కళ్యాణి ఈ సందర్భంగా పెద్దపాటి కళ్యాణి మాట్లాడారు. గొలగం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో గత 40 సంవత్సరాల నుండి రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సదుపాయం లేక ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల పనుల నిమిత్తం గ్రాండ్ మంజూరైన కనీసం అధికారులు పట్టించుకోలేదని, గతంలో ఎస్సీ కాలనీలో చిన్న పనులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కొనతల్లి రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, యువ నాయకుడు దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వెంటనే స్పందించి ఈ ఎస్సీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ మంజూరు చేయాలని ఈ ఎస్సీ కాలనీ ప్రజల తరపున కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి పిల్లల శంకర్, జిల్లా కార్యదర్శి సింహ శ్రీనివాస్, ఎస్సీ కాలనీ వార్డు మెంబర్ గుబ్బుల నూకరత్నం, కజిపల్లి సంతోష్ కుమార్ శర్మ మరియు ఎల్లారం ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు. మండలం గొలగం పంచాయతీ ఎల్లారం కాలనీలోనున్న ఎస్సీ కాలనీలోకి ఇక్కడ ఉన్న రోడ్లు లేక ప్రజలు పడుతున్న అవస్థలపై, అలాగే కాలువలు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులపై ఒకసారి చూద్దాం రండి మేడం అని చెప్పి మా సెక్రటరీ గారు అయినటువంటి శంకర్ గారు పిలవడం మీద నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ కాలనీ ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు అయిందట. అంటే దాడి వీరభద్రరావు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా రోడ్లు లేవు, కాలువలు లేవు అని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా బాధపడుతున్నారు. మరి ఏ కారణం చేత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కాలనీలోన రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు, కాలనీ చూస్తే చాలా పెద్ద కాలనీ కనపడుతుంది. సుమారు ఒక 200-300 మంది జనాభా ఉన్నటువంటి కాలనీలో ఎందుకు సరైన వస్తువులు లేవు,
అనేది అర్థం కాని విషయం. పోయిన గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు శాంక్షన్ అయ్యాయి, సిమెంట్ కూడా రావడం జరిగింది. కానీ మరి ఏ కారణం చేత రోడ్లు వేయలేదో మాకు తెలియలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. నా కోరిక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మళ్ళీ దాడి రత్నాకర్ గారు, ఎమ్మెల్యే గారు కొంటాల రామకృష్ణ గారు, వేలాగోని సత్యనారాయణ గారు వాళ్ళు ఈ సమస్య పైన దృష్టి పెట్టి ఒకసారి ఈ కాలనీ పరిస్థితిని మెరుగుపరిచి, వీళ్ళకి వాటర్ కూడా లేదు, మంచినీళ్ళు సదుపాయం కూడా లేదు. వాటర్ ట్యాంక్ ఉంది కానీ చాలా చిన్న ట్యాంక్ ఉంది. దానివల్ల జనాభా పెరగడం వల్ల వీళ్ళకి మంచినీళ్ళు కూడా సరిపోవటం లేదు. ఈ బోర్లు వేస్తే బాగుంటుంది, హ్యాండ్ బోర్స్ అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ దిక్సూచిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆగస్టు 8వ తేదీ రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పాన్ని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసేందుకు చేసిన కుట్రలో భాగంగానే నామఫలకంలోని అక్షరాల తొలగింపుకు టీడీపీ పచ్చ మూకల దాడిని ఖండిస్తూ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసల భరత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలసల రమణారావు పాల్గొన్నారు. స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 83వ ఇన్ఛార్జ్ జాజుల రమేష్, అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొడతల మురళీకృష్ణ, రాష్ట్ర మాజీ గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడు శివ, కశింకోట మండల పార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి మరి ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడే వినిపిస్తున్నాం, అయ్యా మీరు పథకాలు అమలు చేస్తున్నారా, ఈ రాష్ట్రంలో పథకాలు చెరగొడుతున్నారా అని చెప్పేసి ఈ ద్వారా మీకు మనం చేస్తున్నాం. మీరు పథకం చెరగొడతారంటే అధికారం అవసరం లేదు. ఈ రాష్ట్రంలో అనేక రవిడీలు ఉన్నారు, కోండాలు ఉన్నారు, వాళ్ళు ఉంటే సరిపోద్ది. కేవలం ఈరోజు సూపర్ 6 అని చెప్పి మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ కూడా మభ్యపెట్టి మీరు అధికారంకి వచ్చి ఒక్క సూపర్ 6 పథకాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కూడా అవమానం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. భవిష్యత్తులోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇచ్చిన వాగ్దానాలని, పేదలకు ఇచ్చినటువంటి పథకాలని, పేదలకు చేస్తున్న మేలని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మార్వాడిలమంతా కావడి యాత్ర చేపడతామని సమస్త విష్ణు సమాజ్ సభ్యులు అన్నారు. ఆదివారం జగ్గంపేట విష్ణాలయం నుండి సామర్లకోట భీమేశ్వర ఆలయం వరకు కావడి యాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జగ్గంపేట గ్రామంలోని పురవీధుల్లో మార్వాడీలు కుటుంబ సభ్యులతో సహా యాత్రను చేపట్టారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో యువకులు సైతం నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైందని, గోదావరి నది జలాలను తీసుకొచ్చి కావిలు నింపి పాదయాత్రగా సామర్లకోట చేరుకుని పవిత్ర గోదావరి జలాలతో శివునికి అభిషేకం చేస్తామన్నారు. శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతి. ఉత్తర భారతదేశంలో అందరూ శ్రావణ మాసంలో కావడి యాత్రలు చేస్తారు. కావడి యాత్రలు అంటే నదీ జలాలను కావడంలో మూసుకుని శివాలయాలకు వెళ్ళి శివునికి ఆ జలాలతో అభిషేకం చేస్తారు. ఆ విధంగానే మేము జగ్గంపేటలో, కిల్లంపూడి, పత్తిపాడు, ఏలేశ్వరం, పెద్దాపురం, సామర్లకోటలో నివసించు మొత్తం మార్వాడి బంధువులందరూ కలిసి గోదావరి జలాలు తీసుకొచ్చి జగ్గంపేట వాటితో కావడలు నింపి కావడల్ని తీసుకెళ్ళి భీమేశ్వరాలయంలో భీమేశ్వరుడికి అభిషేకం చేయడానికి బయలుదేరినాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎంతమంది సార్? 500 మందితో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా సాగిస్తున్నాం. పాదయాత్ర అనేది చేస్తారండి. అక్కడ వరకు పాదయాత్ర జగ్గంపేట నుంచి సామర్లకోట వరకు కూడా పాదయాత్ర జరుగుతుంది.
విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనంపై టీడీపీ కూటమి ప్రభుత్వం దాడికి నిరసనగా కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అమ్జద్ బాషా గారు, దళిత సంఘాలు, కడప నగర మేయర్ సురేష్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వైసీపీ కార్పొరేటర్లు చేసిన ఆరోపణపై టీడీపీ కార్పొరేటర్ ఘాటు వ్యాఖ్యలు. తమ విజయాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేశారని మండిపడ్డ విడూరి భాస్కర్ రావు. గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలన. మున్సబుపేటలోని గాయత్రి కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్. రణస్థల మండలం తిరుపతిపాలెంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హెచ్చర్ల ఎమ్మెల్యే. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడే ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన నడుకుడిది ఈశ్వర్రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.